మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము ఈరోజు బ్రహ్మోత్సవాల భాగంగా ప్రధాన ఘట్టమైన ఈరోజు పుష్పలకి రోజున శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ తరపున సుమారు 1000 మందికి ఈరోజు భోజనాలు మరియు పెరుగన్నము ఇవన్నీ చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ తరపున భక్తులకి పుష్పల్లకి ఈరోజు పుష్పల్లకి సందర్భంగా భక్తులకి అన్నప్రసాద వితరణ జరిపిస్తూ ఉన్నాము ట్రస్ట్ తరపున. అలాగే రాబోయే రోజుల్లో కూడా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన తరపున కాణిపాకంలో వచ్చి భక్తులందరికీ కూడా అన్నప్రసాదన వితరణ చేసే విధంగా కార్యక్రమాలు జరుపుతామని తెలియజేసుకుంటా ఈరోజు ఈ చేస్తున్న అన్నప్రసాద వితరణకి సహకరించిన ట్రస్ట్ సభ్యులకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ఆ కాణిపాక వరసిద్ధ వినాయకుని ఆశీస్సులు లభించాలని చెప్పి కోరుకుంటా. జై గణేష, జై జై గణేష. ఈరోజు పుష్పల్లకి సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. మన దేవస్థానం ఈవో గారు మరియు సిబ్బంది అందరూ ఉభయదారులు అందరూ ఇందులో పాల్గొని అందరి సహకారంతో ఇది చాలా బాగా జరుగుతుంది. ఈరోజు అన్నదానం అందరూ భక్తులు వచ్చి అన్నదానం చేస్తున్నారు. దీన్ని భక్తులంతా సద్వినియోగం చేసుకొని దీనిలో పాల్గొనల్లా. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో వచ్చే భక్తులకి ఎంతో కష్టపడి బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి అందరికి ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. వాళ్ళందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలా, భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. మన కాణిపాక పుణ్యక్షేత్రానికి ఈ స్థాయిలో భక్తులు రావడం, ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు అప్పుడు 21 రోజులు ప్రత్యేక అన్నదానం కూడా ఈ మోహన్ రెడ్డి గారు వీరి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అశేష భక్త జనాలు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా వారికి తోచిన విధంగా ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా సహకరించి మన కాణిపాక వినాయక స్వామి పుష్పల్లకి సేవలో 10 గంటల తర్వాత వేంచేస్తున్నారు కాబట్టి అందరూ దేవుడిని దర్శించి ఆశీర్వాదం పొంది అందరూ క్షేమంగా వారి ఇళ్లకు చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.